పెళ్లికి ముందు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి మంగళ స్నానం ఎందుకు చేస్తారో తెలుసా? అసలు మంగళ స్నానం అంటే ఏంటి? మంగళ స్నానం అయ్యాక ఎందుకు బయటికి వెళ్ళకూడదు అంటారు పెద్దలు. ఊరు పొలిమేర దాటకూడదు అని పెద్దలు చెప్తారు. ఇది కేవలం ఒక ట్రెడిషనా లేక దాని వెనుక ఏదైనా డీప్ మీనింగ్ ఉందా? ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. అందరికీ హాయ్, మన భీమవరం నుండి మీ సోజిస్ క్యూరియస్ వరల్డ్. మన హిందూ సాంప్రదాయంలో పెళ్లికి ముందు పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి మంగళ స్నానం చేయిస్తారు. మంగళ అంటే శుభం, స్నానం అంటే పవిత్రత. సింపుల్గా చెప్పాలంటే కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడానికి బాడీని మైండ్ని ప్రిపేర్ చేయడం అని అర్థం. సాధారణంగా మంగళ స్నానం పెళ్లి రోజు మార్నింగ్ లేదా పెళ్లికి ముందు రోజు ముహూర్తం ప్రకారం చేస్తారు. ఇది ప్రతి ఫ్యామిలీ ట్రెడిషన్, ఏరియా బట్టి కొంచెం మారుతుంది. ఈ స్నానాన్ని పేరెంట్స్, ముత్తైదువులు, ఫ్యామిలీ ఎల్డర్స్ అందరూ కలిసి ఎంతో సంతోషంగా సరదాగా భక్తితో చేస్తారు. మంగళ స్నానంలో సాధారణంగా ఆయిల్, నలుగు, పసుపు వాడతారు. ఆయిల్ అప్లై చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది, స్కిన్కి నేచురల్ మాయిశ్చరైజర్ అందుతుంది. నలుగు అంటే సాధారణంగా సున్నిపిండి, పసుపు, కొన్ని నేచురల్ ఫ్రాగ్రెన్స్ ఇంగ్రీడియంట్స్ని కలిపి తయారు చేసి హెర్బల్ పౌడర్, అదే సుగంధ ద్రవ్యాలని కలుపుతారు. ఇది స్కిన్ని డీప్ క్లీన్ చేయడానికి, సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా హల్దీ, అదే పసుపు. పసుపులో నేచురల్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే మన పెద్దలు పసుపుని శుభానికి, పవిత్రతకి, ఆరోగ్యానికి సింబల్గా భావిస్తారు. అంటే మన పెద్దలు పాటించిన ఈ ఆచారంలో కేవలం ట్రెడిషన్ మాత్రమే కాదు, హెల్త్, హైజీన్, స్కిన్ కేర్ మరియు సైంటిఫిక్ థింకింగ్ కూడా దాగి ఉందని అర్థమవుతుంది. ఇంకో ఆసక్తికరమైన ఆనవాయితీ ఏంటంటే మంగళ స్నానం అయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూడకూడదని మన పెద్దలు చెప్తారు. కానీ ఎందుకు? మన పెద్దల నమ్మకం ప్రకారం మంగళ స్నానం నుండి పెళ్లి కూతురు ముహూర్తం వరకు వారిద్దరూ తమ తమ కుటుంబాల మధ్య శుభకార్యానికి సిద్ధమవుతున్నారు. అందుకే పెళ్లి ముహూర్తంలో మొదటిసారి ఒకరినొకరు చూడడం మరింత మంగళకరంగా ఉంటుందని భావిస్తారు. మంగళ స్నానం అయ్యాక చాలా కుటుంబాల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బయటికి పంపించరు, ఊరు పొలిమేర దాటకూడదని చెప్తారు. దాని వెనుక భావం ఏంటంటే అప్పటి నుండి వారు పెళ్లి శుభకార్యానికి రెడీ అయ్యారని భావిస్తారు. మన పెద్దల నమ్మకం ప్రకారం ఈ టైంలో అన్నెసెసరీ ట్రావెల్, ఇబ్బందులు లేదా డిలేస్ రాకూడదని అనుకుంటారు. అలాగే బయట తిరిగితే దృష్టి, అశుభ ప్రభావాలు లేదా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉండకూడదని నమ్ముతారు. గాలి, దుమ్ము, ధూళి లాంటివి పట్టకుండా పెళ్లి ముహూర్తం వరకు క్లీన్గా, పవిత్రంగా ఉండాలని ఉద్దేశంతో ఇంట్లోనే ఉంచుతారు. ఈ ట్రెడిషన్ని ఇప్పటికీ చాలామంది హిందూ ఫ్యామిలీస్ భక్తితో పాటిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన దేవాలయాల్లో కూడా పెద్ద ఉత్సవాల ముందు దేవతల విగ్రహాలకు పవిత్రమైన అభిషేకం లేదా మంగళ స్నానం నిర్వహిస్తారు. అదేవిధంగా మన జీవితంలో అత్యంత పవిత్రమైన సందర్భమైన వివాహానికి ముందు కూడా మంగళ స్నానం చేయించడం మన సంప్రదాయంలో ఒక గొప్ప విశేషం. కాబట్టి మంగళ స్నానం అనేది కేవలం ఒక స్నానం కాదు, ఇది పవిత్రత, హెల్త్, క్లీన్లీనెస్, శుభం మరియు కొత్త లైఫ్కి ప్రిపరేషన్ని కలిపి ఉండే ఒక బ్యూటిఫుల్ ట్రెడిషన్. మన పెద్దలు ఎంతో నిష్టగా, భక్తితో ఈ సంప్రదాయాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి మన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని గౌరవించి ముందు తరాలకు అందించడం మన అందరి బాధ్యత. ఇలాంటి మన పెళ్లి సంప్రదాయాల గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మీరు లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ అవుతుంది. సో ఇంకా కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోని కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనుక వింటే ఖచ్చితంగా మీ మంగళ స్నానాలని రీఫ్రెష్గా చాలా మంచిగా ఫీల్ అవ్వండి. మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి.